కావాలి, ఒక్క హిట్ కావాలి, సక్సెస్ లేక చతికిలబడ్డ మాకు సాలిడ్ హిట్ కావాలి అంటూ తమ ఆశలన్నీ పవర్ స్టార్ పైనే పెట్టుకుంటున్నారట ఈ అందాల ముద్దుగుమ్మలు. అలా ఒకరో ఇద్దరో కాదండోయ్, ముచ్చటగా ముగ్గురు భామలు ఇలా లైన్లో ఉండడం ఇక్కడ విశేషం. శ్రీలీల, ప్రియాంక మోహన్, రాశి ఖన్నా ముగ్గురు హిట్ కోసం కాచు కూర్చున్న వాళ్లే. గుంటూరు కారం, రాబిన్ హుడ్ జూనియర్ ఇలా చేసిన సినిమాలు చేసినట్టే పోతున్నా శ్రీలీలకి వరుస సినిమాలు వచ్చి పడుతున్నాయంటే ఆశ్చర్యమే. అయితే ప్రస్తుతం మాస్ జాతర, పరాశక్తి, అష్కి 3, ఉస్తాద్ సినిమాల్ని లైనప్ లో పెట్టిన ఈ అమ్ముడు తన ఆశలన్నీ ఉస్తాద్ పైనే పెట్టుకుందట. కారణం పవర్ స్టార్ తో సాలిడ్ హిట్ గనక పడితే నంబర్ గేమ్ లో ఎలా దూసుకుపోవచ్చో ఈ అమ్మడికి బాగా తెలుసు. ఇక ఇదే ఉస్తాద్ సినిమాపై శ్రీలీలతో పాటు ఆశలు పెట్టుకుంటుంది రాశి ఖన్నా. అప్పుడెప్పుడో థ్యాంక్ యూ సినిమాలో తలుక్కుమన్న ఈ అందం మళ్లీ ఇప్పటి వరకు తెలుగు తెరపై మెరవలేదంటే ఆశ్చర్యమే. అయితే తాజాగా పవన్ ఉస్తాద్, సిద్ధు తెలుసు కదాతో పాటు 120 బహదూర్, తలాకోన్, మేనేక్, బ్రిడ్జ్ వంటి సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్ముడు తెలుగులో పాగా వేయాలంటే పవన్ సినిమానే కరెక్ట్ అంటూ ఉస్తాద్ పైనే ఆశలు పెట్టేసుకుందట. ఇక శ్రీకారంతో తెలుగు వారికి దగ్గరైన ప్రియాంక మోహన్ పరిస్థితి కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంది. సినిమాలు చేస్తుందన్న మాటే గాని ఇది నా సాలిడ్ హిట్ అని చెప్పుకోలేని పరిస్థితి. సరిపోదా శనివారం చేసిన క్రెడిట్ మొత్తం నాని ఖాతాలోకే పోయింది. ఇక రీసెంట్ గా జాబిలమ్మ నీకు అంత కోపమా అని హిట్ అయినా అందులో ఒక్క పాటకే పరిమితం అవడంతో ఆశలన్నీ ఓజీ పైనే పెట్టుకుంది. మరి పవనుడే మాకు దిక్కు అంటూ జతకడుతున్న ఈ ముద్దుగుమ్మలు హిట్ ని అందుకుంటారా లేక నిధి అగర్వాల్ లా డిజాస్టర్ చూస్తారా చూడాలి. For more videos like this, subscribe Big TV channel.